నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్స్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక శుభవార్త. రియల్లీ ఇట్స్ అబ్సల్యూట్లీ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, అప్టేక్ జాబ్స్ యాప్ అవ్వచ్చు, అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ అవ్వచ్చు. వీటిని స్టార్ట్ చేసినప్పుడు, రన్ చేస్తూ ఉన్నప్పుడు వివిధ లైవ్ క్లాసుల్లో, వివిధ వీడియోల కింద కామెంట్స్లో చాలామంది రిక్వెస్ట్ చేసిన ఒక అంశం ఏంటంటే, సార్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక చిన్న మ్యాగజైన్ లాగానో, లేదు ఒక చిన్న బుక్లెట్ లాగానో, లేదు ఒక చిన్న పీడిఎఫ్ లాంటిదో రిలీజ్ చేస్తే మాకు చదువుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది సార్, మాకు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు రివైజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, సులువుగా ఉంటుందని చాలామంది రిక్వెస్ట్ చేశారు. వెల్, అప్టేక్ జాబ్స్ హ్యాస్ కన్సిడర్డ్ దట్. అప్టేక్ జాబ్ సమర్పించు నవాంశ. ఏంటి నవాంశ అని అనుకుంటున్నారా? అప్టేక్ జాబ్స్ ఏదైతే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తుందో, వెల్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఓన్లీ ఆన్లైన్. కన్సిడరింగ్ ద డిమాండ్ మేబీ ఆఫ్లైన్లోకి వస్తే రావచ్చు. ఇట్ ఈజ్ ఆల్ అప్ టు యూ. సో ఆ మ్యాగజైన్కి అప్టేక్ జాబ్స్ పెట్టిన పేరు నవాంశ. సో మీరు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నవాంశ. మరి కొద్ది గంటల్లో అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఈ నవాంశ మ్యాగజైన్ వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. మేక్ యూర్ ఫింగర్స్ టు గో టు అప్టేక్ జాబ్స్ ప్లస్. అప్టేక్ జాబ్స్ యాప్ కాదు, అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో అప్టేక్ జాబ్స్ నవాంశ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మీకు అక్కడ లభ్యమవుతుంది మరికొద్ది గంటల్లో. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. మీ రిక్వెస్ట్ మేము కన్సిడర్ చేస్తున్నాము, మా రిక్వెస్ట్ని కూడా మీరు కన్సిడర్ చేయండి. ఎనీవేస్, విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఒకవేళ వీడికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే మీకు తెలుసు కదా ఏం చేయాలో. 913344 అబ్సల్యూట్లీ 9696 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. అప్టేక్ జాబ్స్ అవ్వచ్చు, అప్టేక్ జాబ్స్ ప్లస్ అవ్వచ్చు, వీటికి సంబంధించిన సందేహాలు ఏమున్నా సరే వాటిని పూర్తిగా నివృత్తి చేసుకోండి, అంటే క్లారిఫై చేసుకోండి. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు టుడేస్ కరెంట్ అఫైర్. నిన్న నవంబర్ 15వ తారీఖు జనజాతీయ గౌరవ దివస్ అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకు జనజాతీయ గౌరవ దివస్ని 15వ తారీఖునే పురస్కరించుకుంటున్నారు అంటే భగవాన్ బిర్సా ముండా గారి యొక్క జన్మదినోత్సవం కాబట్టి. అయితే దీని ఆధారంగా చేసుకుంటూనే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక చిన్న ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అని. ఇట్స్ బేసికలీ లైక్ ఎ ట్రిప్, ఇట్స్ లైక్ ఎ రోడ్ ట్రిప్ అనమాట. ఇక్కడ ఐఈసి అని 5 స్పెషల్ వెహికల్స్ని లాంచ్ చేశారు. ఇంతకీ బేసిక్ ఇవి ఏం చేస్తాయి, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అలానే నిన్న పురస్కరించుకున్న ఈ జనజాతీయ గౌరవ దివస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉలిహాతు అనే ఒక గ్రామం బాగా ప్రాచుర్యం పొందింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హ్యాస్ క్రియేటెడ్ సంథింగ్ వెరీ స్పెషల్, వెరీ యూనిక్ విత్ దట్ విలేజ్. అదేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, లేదంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలానే వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో చరిత్ర తిరగరాయబడింది. సచిన్ టెండూల్కర్ గారు, ద గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గారు ఓడిఐ ఫార్మాట్లో ఇప్పటివరకు 49 సెంచరీలు నమోదు చేశారు. ఆ రికార్డుని బ్రేక్ చేసిన పర్సన్ ఎవరు? ఐ నో మీలో చాలామందికి ఆల్రెడీ తెలుసు. సో తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి, తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. Now let's talk about question number 1. 10th Asian Defense Ministers Meeting Plus going to be held in which city? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏషియాన్ లేదు ఆసియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియాలో ఉన్న ఒక 10 దేశాల యొక్క సమూహం అనమాట. దిస్ ఈజ్ అ సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ గ్రూపింగ్ అని చెప్పొచ్చు. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ ఈ దేశాలన్నీ కూడా ఈ ఆసియాన్ సమూహంలో సభ్యత్వం పొందిన దేశాలు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయ ఆసియాలో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమూహం అని అర్థం అనమాట. అయితే ఈ ఆసియాన్ దేశాలకి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరుగుతోంది. అయితే దీన్ని ప్లస్ అని ఎందుకు పిలుస్తున్నారు అని అంటే, ఇండియా ఆసియాన్లో మెంబర్ కాదు, ఆసియాన్లో సభ్యత్వం ఉన్న దేశం కాదు ఇండియా. ఆసియాన్ ప్లస్లో సభ్యత్వం ఉన్న దేశం ఆస్ట్రేలియా, చైనా, న్యూజిలాండ్, రష్యా, ఇండియా ఇవన్నీ కూడా ఆసియాన్ ప్లస్లో ఉన్నాయన్నమాట. సో అందుకని ఈ ఆసియాన్కి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్, దీన్నే వీళ్ళు ఇన్ షార్ట్ ADMM ప్లస్ అని పిలుస్తున్నారు. ఏ ఆసియాన్, డి డిఫెన్స్, ఎం మినిస్టర్స్, ఎం మీటింగ్ ప్లస్. సో కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది నవంబర్ 16 మరియు నవంబర్ 17వ తారీఖున జరగబోతుంది, అంటే ఇవాళ మరియు రేపు. క్వశ్చన్ ఏంటిది, ఏ నగరంలో జరగబోతుంది అని అంటున్నారు. ఇట్ ఈజ్ జకార్తా, ప్రస్తుతం ఇండోనేషియా దేశం యొక్క రాజధాని. దీనిని
మార్చబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా ఆల్రెడీ మార్చేశారని చెప్పొచ్చు. సో జకార్తా నుంచి ఎక్కడికి క్యాపిటల్ని షిఫ్ట్ చేస్తున్నారు అది నేను చెప్పను, అది మీరే చెప్పాలి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. తెలియకపోతే తెలుసుకొని చెప్పండి, అంతేగాని నాకు బద్ధకం ఎక్కువ అని తెలియకుండా అలా వదిలేయకండి. దాట్స్ హౌ యూ లెర్న్. సో ప్రస్తుతం అయితే ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా. కాకపోతే గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా జకార్తా నగరం మునిగిపోతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు క్యాపిటల్ని మార్చేశారు. ఎక్కడికి మార్చారనేది మీరు చెప్తారు. యాజ్ ఆఫ్ నో ఈ ఆసియన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ప్లస్ అయితే జకార్తాలో జరుగుతుంది. అండ్ ఇక్కడ 1-on-1 మీటింగ్స్ జరుగుతాయి అన్నమాట. ఎవరికి? ఆ దేశం యొక్క రక్షణ మంత్రుల మధ్య, అంటే డిఫెన్స్ మినిస్టర్స్ మధ్య. ఈ విధంగా ఏం జరుగుతుంది? డిఫెన్స్ కోఆపరేషన్ పెరుగుతుంది. అంటే రక్షణ రంగానికి సంబంధించి ఒక దేశం ఇంకో దేశానికి సహకారాన్ని అందించుకుంటా అనమాట. అలానే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రీసెంట్గా గడిచిన ఒక సంవత్సరం 1.5 year నుంచి డిఫెన్స్ మినిస్టర్ని రక్షణ మంత్రి లేదా రక్షా మంత్రి అని కూడా పిలుస్తున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. లెట్స్ టాక్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 2. బికాస్ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ సీస్మిక్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ విచ్ కంట్రీ హ్యాస్ డిక్లేర్డ్ ఎ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ. నిజంగానే చాలా దురదృష్టకరం అని చెప్పాలి. వాళ్ళ పరిస్థితి మామూలుగా లేదు. ఎందుకనంటే గడిచిన 24 గంటల్లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 24 hours, అంటే ఒక రోజు లోపల 1400, ఎస్ యూ హర్డ్ ఇట్ రైట్, 1400 ఎర్త్క్వేక్స్ సంభవించాయి. అవును, మీరు విన్నది నిజమే. 24 గంటల్లో 1400 భూకంపాలు సంభవించాయి. అందులో హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 5.2. 5.2 అంటే అంత తక్కువేమీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ అక్టోబర్ నుంచి కన్సిడర్ చేస్తే ఇప్పటికే ఆల్రెడీ 24,000 భూకంపాలు సంభవించాయి ఇక్కడ. దిస్ ఈజ్ ఆల్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద లాస్ట్ 1.5 month. గడిచిన 1.5 నెల మధ్యలో ఇదంతా జరిగింది. కానీ మనలో చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడు తెలుస్తుంది కదా, సో అందరికీ షేర్ చేయండి. ఇంతకీ ఇది ఏ దేశం అన్నది ప్రశ్న. ఇట్ ఈస్ ఐస్లాండ్. ఐస్లాండ్ దేశంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఐస్లాండ్ దేశానికి సంబంధించిన వాతావరణ శాఖ ఐస్లాండ్ మెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో లేదా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మేబీ ఏదో ఒక అగ్నిపర్వతం వాల్కనో బద్దలయ్యే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్పారనమాట. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దిస్ దే హ్యావ్ డిక్లేర్డ్ ఎ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, అంటే ఆపత్కాల పరిస్థితి వచ్చింది అని వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసేశారు. అలానే మరి లాస్ట్ 1.5 monthలో 24,000 భూకంపాలు, లాస్ట్ 24 hoursలో 1,400 భూకంపాలు, ఇలా ఒకటేసారి ఎక్కువ భూకంపాలు సంభవిస్తే దానిని ఏ పేరుతో పిలవచ్చు అని అంటే స్వామ్. స్వాన్, హంస కాదు, స్వామ్, SWARM, స్వామ్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అని పిలుస్తారనమాట. అంటే ఒకటేసారి గుంపులుగా వస్తే అలా ఉంటుందో అలా ఒకదాని తర్వాత ఒకటి భూకంపాలు వస్తే దాన్ని స్వామ్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అని పిలుస్తారనమాట. నౌ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఫర్ ఫ్యూ, వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్స్ ఫర్ ఫ్యూ. ఎవరైతే క్రికెట్ని ఫాలో అవుతారో, ఇండియన్ క్రికెట్ని బాగా ఫాలో అవుతారో వాళ్ళకి అసలు ఈ క్వశ్చన్కి క్వశ్చన్ అడగకన్నా ముందే తెలుసు. బట్ కొంతమందికి క్వశ్చన్ అడిగిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఆన్సర్ అంతగా తెలియకపోవచ్చు, తెలిసినా కూడా అర్థం కాకపోవచ్చు. వాట్ ఎవర్ బీట్, లెట్స్ గెట్ బ్యాక్ టు ద క్వశ్చన్. హూ బ్రేక్స్ సచిన్ టెండూల్కర్స్ రికార్డ్ ఫర్ మోస్ట్ సెంచరీస్ ఇన్ అన్ ODI? ODI అంటే 1 day ఇంటర్నేషనల్. దాన్ని ఎందుకు 1 day అని పిలుస్తున్నారంటే ఒకప్పుడు ఈ ఫార్మాట్ స్టార్ట్ అయినప్పుడు, ఫార్మాట్ అంటే ఏంటి కంగారు పడకండి, క్రికెట్లో బేసిక్గా 3 ఫార్మాట్లు ఉంటాయి. అయినో మీకు తెలుసు, నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ అని ఒకటి ఉంటుంది, ODI ఫార్మాట్ అని ఒకటి ఉంటుంది, T20 అని ఒక ఫార్మాట్ ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ ఏమో 5 రోజులు జరుగుతుంది. ODI మ్యాచ్ పేర్లోనే ఉంది 1 day ఇంటర్నేషనల్, ఒక రోజు జరుగుతుంది. T20 మేబీ 4 to 5 hours అయిపోతుంది మ్యాచ్. సో ఇక్కడ టెస్ట్ మ్యాచ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే రోజుకి కనీసం 90 overs చొప్పున 5 రోజులు ఆట అవుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్ పరంగా ది లాంగెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్, ఒక ఈవెంట్ పరంగా చూసుకుంటే ఇట్ ఈస్ ద టెస్ట్ మ్యాచ్. మీరు ఏ స్పోర్ట్తో రిలేట్ చేసుకోండి, గోల్ఫ్, ఫుట్బాల్, రగ్బీ, కబడ్డీ, వాలీబాల్, ఇలా ఏ గేమ్తో చూసుకున్నా ఏదన్నా ఆట 5 రోజులు సాగుతుందా? సాగదు. బట్ క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ అలా ఉంటుందన్నమాట. సో ఇది వైట్ డ్రెస్లో ఆడతారు, ఇది 1 day ఇంటర్నేషనల్. ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వరల్డ్ కప్ జరుగుతుందో అది ఈ ఫార్మాట్లో జరుగుతుంది. అండ్ దెన్ కమ్స్ T20. అయితే ఈ ఫార్మాట్లో సచిన్ టెండూల్కర్ గారు ఆల్రెడీ 49 centuries కొట్టేశారు. ఆ రికార్డ్ని బ్రేక్ చేసిన ప్లేయర్ ఎవరు అంటే పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ద కింగ్ విరాట్ కోహ్లీ. 50 centuries నమోదు చేశారు. నిన్న న్యూజిలాండ్తో సెమీఫైనల్ ఏదైతే వాంఖడే స్టేడియంలో జరిగిందో, వాంఖడే స్టేడియం ముంబైలో ఉంది. సచిన్ టెండూల్కర్కి అది హోమ్ గ్రౌండ్. ఆయన హోమ్ గ్రౌండ్లోనే ఆయన ముందే వాంఖడే స్టేడియంలో ఆయన రికార్డ్ని విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సో దాట్స్ ద స్పెషాలిటీ. అలానే నేను ఇందాక చెప్తున్నాను కదా దీన్ని ఎందుకు 1 day ఇంటర్నేషనల్ అని అన్నారు అని. యాక్చువల్గా ఈ ఫార్మాట్ స్టార్ట్ అయినప్పుడు 1975, 79, 83 ఆ పర్టికులర్ టైంలో 60 overs ఆడేవాళ్ళు. సో 2 టీంలు 60 overs ఆడేసరికి ఆల్మోస్ట్ 8 to 10 hours అయ్యేది.
సో అందుకని ఎలాగో 7-8 గంటలు అందరం పడుకుంటాము, మిగిలిన 15-16-17 గంటల్లో దగ్గర 8 నుంచి 10 గంటలు అదే మొత్తం జరిగిపోతుంది కదా. సో అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఖచ్చితంగా జరుగుతుంది. సో ఒక రోజు మొత్తం జరుగుతుంది కాబట్టి దాన్ని 1 డే ఇంటర్నేషనల్ అన్నారు. కాకపోతే తర్వాత 60 అవర్స్ నుంచి 50 అవర్స్కి తగ్గించారు. సో వాట్ ఎవర్ బీ ఇట్, 50 విరాట్ కోహ్లీ, 49 సచిన్ టెండూల్కర్. నౌ లెట్స్ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ సహారా గ్రూప్? అన్ఫార్చునేట్లీ ఆయన రీసెంట్గా మరణించారు. వెల్, ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఆయన ఎస్టాబ్లిష్ చేసిన గ్రూప్ గురించి. 1978లో సహారా ఇండియా పరివార్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఆయన. ఆయన పేరు సుబ్రత రాయ్. మేబీ ఈ సహారా గ్రూప్ని ఇలా సింపుల్గా అడిగితే మీలో చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. ఒకప్పుడు ఎస్పెషల్లీ 2003-2004 ఆ పర్టికులర్ టైంలో మీరు టీమిండియా క్రికెట్ జెర్సీని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సహారా అని రాసి ఉండేది. ఐ హోప్ నౌ యూ ఆర్ ఏబుల్ టు గెట్ దట్. ఆ సహారా గ్రూప్ ఎవరిదో కాదు, సుబ్రత రాయ్ గారిది. ఆ కంపెనీని స్థాపించింది ఆయనే. 1978 సహారా ఇండియా పరివార్ని స్థాపించారు. పరివార్ అంటే కుటుంబం, సహారా అంటే ఒకళ్ళకొకళ్ళు తోడు అనమాట. సో హీ ఎస్టాబ్లిష్డ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ తర్వాత అన్ఫార్చునేట్లీ అది చాలా విధాలుగా మలుపులు తిరిగింది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. వాట్ ఎవర్ బీట్, హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇట్. 2000 రూపాయలతో స్టార్ట్ చేశాడు ఆయన. 1978లో 2000 రూపాయలు పెట్టి స్టార్ట్ చేశారు. తర్వాత ఇట్ వెంట ఇంటూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. బట్ తర్వాత ఏమైందో మనలో చాలామందికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే నెట్ఫ్లిక్స్లో ద బ్యాడ్ బాయ్ బిలియనియర్స్ అని ఒక డాక్యుమెంటరీ ఉంది. దాంట్లో ప్రస్తుతం 3 గురించి తీశారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, సుబ్రత రాయ్. వెల్, నేనేం చెప్పట్లేదు, మీరు చూసి మీరే డిసైడ్ అవ్వండి ఆయన మంచోళ్ళ చెడ్డోళ్ళ. బట్ హియర్ ద క్వశ్చన్ ఈస్ అబౌట్ దిస్. ద ఆన్సర్ ఇస్ దిస్. నౌ లెట్స్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 5. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర హ్యాస్ కిక్ స్టార్టెడ్ ఫ్రమ్ విచ్ సిటీ? దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి, లేదా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అంటే నిన్న డేట్ని రిలీజ్ చేయండి. నిన్న డేట్ ఏంటి? November 15, జనజాతీయ గౌరవ్ దివస్. జనజాతీయ గౌరవ్ దివస్ని November 15వ తారీఖున ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు మనకు ఆల్రెడీ తెలుసు. బిర్సా ముండా గారి యొక్క జన్మదినోత్సవం. బిర్సా ముండా గారిని కొంతమంది, లేదు ఎస్పెషల్లీ ఆయన్ని ఎవరైతే దేవుడిగా భావిస్తారో వాళ్ళందరూ కూడా భగవాన్ బిర్సా ముండా అని పిలుస్తారు ఆయన్ని. అండ్ హీ వాజ్ ట్రూలీ ఎ ట్రైబల్ హీరో ఫర్ షూర్, అ వారియర్ ఫర్ షూర్. అలానే ఫ్రీడమ్ కోసం పోరాడాడు, స్వాతంత్ర్యం కోసం పోరాడాడు ఆయన, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో అందుకని November 15 జనజాతీయ గౌరవ్ దివస్ పర్టికులర్లీ ట్రైబల్ పీపుల్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. అయితే ఇదే రోజున మోదీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని ఒక ట్రిప్ లాంటిది స్టార్ట్ చేయబోతున్నారనమాట. దీనికోసం 5 స్పెషల్ ఐఈసీ వెహికల్స్ని తీసుకొచ్చారు. స్పెషల్ వెహికల్స్ లేదు కొన్నిసార్లు ఎస్పీవీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని. ఎస్పీవీస్ అంటే స్పెషల్ పర్పస్ వెహికల్స్. ఇప్పుడు ఉదాహరణకి మన ఎలక్షన్ ర్యాలీలు జరిగేటప్పుడు ఆటోలకి, చిన్న చిన్న బళ్ళకి, మినీ వ్యాన్లకి చుట్టూ డబ్బాలు లాంటివి కట్టేసి వాటిని తిప్పుతూ ఉంటారు. అవి రోజు తిరుగుతాయా? తిరగవు. ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే తిరుగుతాయి. ఎందుకు? ఒక స్పెషల్ పర్పస్, ఎలక్షన్ ర్యాలీ, ఎలక్షన్ ప్రచారం కోసం అలా తయారు చేశారు ఆ వ్యాన్ని. అట్లా ఉన్న వ్యాన్స్ని, వెహికల్స్నే స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటారు. అట్లా ఒక 5 ఐఈసీ వెహికల్స్ని తయారు చేశారు. ఇంతకీ ఐఈసీ అంటే ఏంటి? ఐ ఇన్ఫర్మేషన్, సమాచారం. ఈ ఎడ్యుకేషన్, విద్య, అవగాహన. సి కమ్యూనికేషన్. సో బేసిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే స్కీమ్స్ తీసుకొచ్చిందో అది గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అవ్వచ్చు, కిసాన్ క్రెడిట్ కార్డ్ అవ్వచ్చు, హర్ ఘర్ జల్ జీవన్ మిషన్ అవ్వచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అవ్వచ్చు, ఇలా ఏ స్కీమ్ అయినా సరే వీటి గురించి అందరికీ తెలియాలి, అవగాహన రావాలి అనే ఉద్దేశంతోనే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మోదీ గారు ప్రారంభించారనమాట. సో ఇన్ వన్ వే అక్కడ సిటీ అడుగుతున్నారు కాబట్టి వీ వుడ్ సే రాంచీ, జార్ఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని. అలానే మనం ఇందాక బిగినింగ్లో అనుకున్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హ్యాస్ డన్ సంథింగ్ స్పెషల్ అండ్ యునిక్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అని. ఏంటంటే ఉలిహతు. ఈ గ్రామం పేరు ఎప్పుడైనా విన్నారా? ఉలిహతు. ఎవరైతే బిర్సా ముండా గారి గురించి కొంచెమైనా రీసెర్చ్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఉలిహతు విలేజ్ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. బిర్సా ముండా గారు అక్కడే పుట్టారు, జన్మించారు. ఈ గ్రామాన్ని సందర్శించిన మొట్టమొదటి ప్రధానమంత్రిగా, ద వెరీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ దిస్ విలేజ్ ఉలిహతు, ఆ విధంగా ప్రధానమంత్రి చరిత్ర పటంలోకి ఎక్కారనమాట. అలానే ఇవాళ ఇంకొక స్పెషల్ కరెంట్ అఫైర్ కూడా మీరు తెలుసుకోవాలి. అదేంటంటే ఇవాళ నేషనల్ ప్రెస్ డే, ఎన్పిడి. ఇంతకీ ఏ రోజున జరుపుకుంటున్నారు నేషనల్ ప్రెస్ డేని? ఇవాళే అండి, 16 నవంబర్. ఎందుకు 16 నవంబర్ని జరుపుకుంటున్నారు అంటే 1966వ సంవత్సరంలో 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది ఇదే రోజున. 1966వ సంవత్సరం 16 నవంబర్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క స్థాపన జరిగింది.
అందుకే ప్రతి సంవత్సరం 16 నవంబర్న నేషనల్ ప్రెస్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రెస్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ట్రూత్. ప్రజాస్వామ్యం యొక్క 4వ స్తంభంగా కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. మరి ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. సో అందుకని మీరు కూడా ప్రెస్ని ప్రెస్లానే చూడండి, దాన్ని పొలిటికల్ వెపన్గా ట్రీట్ చేయకండి. అలానే గుర్తుంది కదా, ఐ హోప్స్ యూ స్టిల్ రిమెంబర్. అప్టేక్ జాబ్స్ ప్రెజెంట్స్ నవాంస కొన్ని గంటల్లోనే లైవ్ అవ్వబోతోంది అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో. వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్ళి చూడండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడితో వాళ్ళకి కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.